నేను మాననండి. మీరు 'లెనిన్' లాంటి సినిమాలు తీసి, నేను సినిమాలు మానేయాలి అన్నట్టు చేసినా కూడా నేను మానను. 'లెనిన్' అసలు ఈ సినిమా ఎలా ఉంటది అని 'లెనిన్' అనే ప్రెస్ మీట్‌లో 'లెనిన్' అనే పేరు ఎందుకు పెట్టారు సినిమాకి అని అడిగితే, వాళ్ళు చెప్పిన ఆన్సర్ విన్నప్పుడే నాకు అర్థమై ఉండాలి. ఇది ఎలా వాళ్ళు ఆలోచించి తీశారు అనేది. 'లెనిన్' అనే పేరు ఈ సినిమా ఏ ఊర్లో అయితే సెట్ చేయబడిందో, ఆ ఊర్లో 'లెనిను', 'స్టాలిను' అనే పేర్లు క్యాజువల్‌గా పెట్టుకుంటారు. పొలిటికల్ సంబంధం లేకుండా పెట్టుకుంటారు. మేము అలా వాళ్ళు పెట్టుకుంటుంటే వెరైటీగా ఉంది కదా! అని చెప్పి ఈ సినిమా పేరు పెట్టామన్నారు. అప్పుడే నాకు ఆలోచన రావాలి. ఈ సినిమాని వీళ్ళు ఏ ఉద్దేశంతో తీశారు అని. ప్రతి ఒక్కళ్ళు భారతం, భారతం అని చెప్పి ఏంటేంటో కథలు తీసుకొచ్చి రుబ్బుతున్నారు. అసలు ఈ కథకి, భారతంకి సంబంధం ఏంటి నాకసలు అర్థమే కాలేదు. సినిమా స్టార్టింగ్‌లో కురుక్షేత్రం మొదలవుతది. మళ్ళీ అక్కడ కురుక్షేత్రం యుద్ధం, మాటిమాటికి యుద్ధం, మాటిమాటికి కొట్టుకోవడం. అసలు కథ భారతం అంటే కురుక్షేత్రం ఒకటే కాదు కదా! వాళ్ళు మనకు చెప్తున్న నీతులు, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఎన్నున్నాయి భారతంలో. ఏమి లేకుండా ఉత్తి కురుక్షేత్రం, కురుక్షేత్రం అని జెప్పి అసలు ఈ కథ ఏంటో నాకసలు విసుగొచ్చింది. అసలు సినిమా చూసేటప్పుడే ఏమనిపించిందంటే, ఈ సినిమా కథ నరేట్ చేసేటప్పుడు ఎలా నరేట్ చేశారు? వీళ్ళకి ఏమర్థమైంది? ఏం చూసి సినిమా యాక్సెప్ట్ చేశారు? అసలు డిస్కషన్ నుంచి స్క్రీన్ పై వరకు ఎలా ఎళ్ళింది ఈ సినిమా అని అనిపించింది. లాగ్ అంటే అసలు స్క్రీన్ పైన కెమెరా పెట్టి కదలట్లేదు అసల స్క్రీను. అలాగా చాలా సేపు చూపిస్తాడు ఫేసు. అంతా స్లో మోషనే. ఒక పక్క డైలాగ్స్ వస్తున్నాయి. ఇంకో పక్క సింక్ కాకుండా ఫేస్ స్లో మోషన్‌లో తిరుగుతుంది. ఎందుకు అన్ని స్లో మోషన్స్? ఈ మధ్య మలయాళం సినిమాల్లో కూడా ఇన్ని స్లో మోషన్స్ పెట్టలేదు. జనరల్‌గా వాళ్ళు ఎక్కువ స్లో మోషన్స్ పెడతారు. వాటిని మించిపోయిందసలు. ఇంకో కొసమెరుపు ఏంటంటే విలన్ ఉన్న అందరిని చంపేస్తూ ఉంటాడు. హీరోకి సంబంధించిన వాళ్ళందరిని. హీరోని మాత్రమే వదిలేస్తాడు. హీరో జైలుకెళ్ళి తిరిగొచ్చి విలన్ చంపుతాడు. అంతమందిని చంపినోడు ఇతన్ని ఆల్రెడీ వీక్ పొజిషన్‌లో పెట్టింటాడు. అందుకే వాళ్ళందరిని చంపుతాడు. హీరో కాపాడుకోలేకపోతాడు. మరప్పుడు వీక్ పొజిషన్‌లో ఉన్నప్పుడు అతన్ని కూడా చంపేయొచ్చు కదా! ఎటు పోలీసులు రారు. వేరే పొలిటికల్ పవర్ ఉంది కాబట్టి. ఎందుకు వదిలేసాడంటే మళ్ళీ అతను తిరిగొచ్చి వీళ్ళందరిని చంపడానికా? ఒక్కడు కలిసి ఒక 100 మందిని చంపుతుంటాడు ఊరికే. మగధీర స్టార్ట్ చేశాడు. ఒక్కడు కాదు 100 మందిని వచ్చి అందరిని చంపాలి. ఒక్కడు అంతమందిని చంపుతానే ఉంటాడు. అసలు అర్థం పర్థం ఉండదు. ఈ సినిమాలో హీరో వర్షిప్ భయంకరంగా ఉంది. ఇంకా అందరూ పూజిస్తా ఉంటారు హీరోని. ఈ సినిమాకి ఫుల్ అయ్యారు ఫస్ట్ డేకే. జస్ట్ బికాస్ ఆఫ్ ద అక్కినేని ఫ్యామిలీ హీరో. మళ్ళీ ఇదేదో గొప్ప లవ్ స్టోరీ ఫీల్ వచ్చినట్టు క్రియేట్ చేశారు గానీ అస్సలు లేదమ్మా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చాలా బోరింగ్ కాన్సెప్ట్. వాళ్ళ మధ్య ఎమోషన్స్ ఎందుకు పుడతాయో ఏంటో. ఎప్పుడైనా లవ్ స్టోరీ ఎక్కేలాగా ఫీలింగ్ మనకి ఓకే వీళ్ళిద్దరు నిజంగా లవ్ చేసుకుంటున్నారు అనే ఫీల్ వచ్చేలా తీయాలి. కానీ ఆ లవ్ స్టోరీ కూడా బోర్ కొట్టేసింది. ఆ అమ్మాయి నడుమునే చూపిస్తారు సగం టైము. జనరల్ గా మాస్ సినిమాలంటే యాక్షన్ ఎక్కువ సీక్వెన్సెస్, ఫైట్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చుట్టూనే ఏదో కాస్త స్టోరీ అల్లారు. ఆ స్టోరీ కూడా సరిగ్గా లేదు. చాలా లైఫ్‌లెస్ స్టోరీ టెల్లింగ్. కనీసం పీటర్ హెయిన్స్ లాంటి వాళ్ళని పెట్టుకుంటే ఏమైనా ఇంట్రెస్టింగ్‌గా ఉండేదేమో. యాక్షన్ సీక్వెన్సెస్ కొడితే చనిపోవటం, నరికితే పడిపోవటం ఇవే ఉంటాయి. పెద్దగా ఏమి ఉండవు. అయినా ఇంకో ప్రెస్ మీట్‌లో అఖిల్ మాస్ అప్పీల్ కోసం ఎలా ట్రై చేశారు? ఎలా వర్కౌట్ చేశారు? దాని మీద చెప్పండి అంటే ఇప్పటిదాకా అఖిల్ తెల్లగా కనిపించారు, మాస్క్ పట్టలేదన్నారు కదా, అందుకే నల్లగా చేసాం అఖిల్ కష్టపడి. అప్పుడే మనకు అర్థమై ఉండాలి. ఈ సినిమాలో వాళ్ళేం ఆలోచిస్తున్నారు సినిమా తీసేటప్పుడు అనేది. జస్ట్ మొహానికి పెయింట్ ఏస్తే హీరో మాస్ హీరో అయిపోతాడా? అంటే నల్లగా ఉండేవాడు మాస్ హీరో, తెల్లగా ఉండేవాడు క్లాస్ హీరోనా? అది స్టోరీ బట్టి కదా మనకి అర్థం అవ్వాలి. మాస్ ఎమోషన్స్ అంటే అన్ని వర్గాల వాళ్ళ ఎమోషన్స్‌ని కదిలించే విధంగా స్టోరీ చెప్పినప్పుడు ఆ హీరో ఇతను నా కొడుకే, ఇతను నా తమ్ముడే అనే ఫీలింగ్ చూసే జనాల్లో కలిగినప్పుడు మాస్ హీరో అవుతాడు. ఏ హీరో అయినా కూడా. అది క్లాస్ స్టోరీలు జనరల్‌గా చదువుకునే పిల్లలకి, ఎదిగే పిల్లలకి క్లాస్ హీరో ఇతను మా ఫ్రెండ్‌లా అనిపిస్తున్నాడు, లేదా మా సార్‌లా అనిపిస్తున్నాడు, మా బాస్‌లా అనిపిస్తున్నాడు. ఇలాంటివి అనిపిస్తాయి కాబట్టి వాళ్ళు క్లాస్ హీరో, క్లాస్ స్టోరీస్ అన్నమాట. అంతేగాని మొహానికి రంగేస్తే మాస్ హీరో లేకపోతే క్లాస్ హీరో కాదు. జనరల్‌గా హీరోని నెపో కిడ్, నెపో స్టార్ కిడ్ ఇవి విన్నా గానీ ఇందులో విలన్ కూడా నెపో కిడ్‌లా అనిపించాడు నాకు. యాక్టింగ్ అసలు రావట్లేదు. చాలా సూపర్ఫిషియల్ పైన ఉందన్నమాట. ఈశ్వరీరావు గారి దగ్గరకొస్తే ఆవిడ ఎప్పుడు మంచి క్యారెక్టర్సే చేసి బోర్ కొట్టినట్టుంది. అందుకే కొంచెం డిఫరెంట్‌గా ఉంటారని ఈ క్యారెక్టర్ చూస్ చేసుకున్నట్టున్నారు. భాగ్యశ్రీ బోర్సే. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటది. నేను 'కాంతా' మూవీలో చూసి ఈ అమ్మాయి యాక్టింగ్ కూడా అద్దరగొట్టేసింది అనుకున్నాను.
కానీ ఈ సినిమాకొచ్చేసరికి కథే చాలా ఔట్‌డేటెడ్, లైఫ్‌లెస్‌గా సాగుతుంది. ఇంకా ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. ఏదో క్యూట్‌గా కనిపించాలి అని ఓవర్ యాక్షన్ చేస్తారు గదా! అలానే ఉంది. ఎక్కడా ఒక మంచి ఫీల్ అయితే నాకు రాలేదు. అఖిల్ చాలా బాగా యాక్ట్ చేశారు. ముందు మూవీస్‌లో కూడా అఖిల్ యాక్షన్ బావుంటది. హానెస్ట్ పెర్ఫార్మన్స్. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే బలం లేనప్పుడు హీరో మాత్రం ఏం చేయలేడు కదా!